మంత్రోపదేశం ఇచ్చేటప్పుడు ఏమైనా ముందు కార్యక్రమాలు చేయాలా? అంటే ఒక తంతు అనేది ఏమైనా ఉంటుందా? ఇది వీళ్ళకి వచ్చినటువంటి అనుమానం. ఇప్పుడు దీనికి సమాధానం చూడండి. సామాన్యంగా మంత్రోపదేశం అనేది ఉన్నట్టుండి ఇచ్చేయరు. మంత్రోపదేశం చేయాలి అంటే ఒక మంచి రోజు చూసుకొని తిథి వారం నక్షత్రం ఇవన్నీ కూడా చూసుకుని ఆ రోజున గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పూజించి ఏ నదీ తీరానో సముద్ర తీరానో లేకపోతే ఒక క్షేత్రంలోనో ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి నూతన వస్త్రాలు సమర్పించి అప్పుడు ఆయన దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇది సామాన్యంగా జరిగే పని. అయితే కొన్ని చోట్లకు వచ్చేటప్పటికి ఈ గురువుగారు ఏం చేస్తున్నారు అంటే ఒక హోమం చేయించి మీరు ఏ మంత్రాన్ని అయితే తీసుకుంటున్నారో ఆ మంత్రాన్ని హోమం చేయిస్తున్నారు. అలాగే ఆ దేవతకి పూజ అనేది చేయిస్తున్నారు. అక్కడ అభిషేకము అనేది చేస్తున్నారు. ఇలా పూజ, అభిషేకము, హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పెట్టి ఆ తర్వాత వీళ్ళకి దీక్షా వస్త్రాలు అనేవి కొన్ని చోట్ల సమర్పణ చేస్తున్నారు. అది కూడా చేస్తున్నారు. ఎవరిస్తారు ఈ దీక్షా వస్త్రాలు? గురువుగారే ఇస్తాడు. గురువుగారే ఒక 10 మంది శిష్యులు వచ్చారనుకోండి, 10 మందిని వరుసగా కూర్చోబెట్టేస్తున్నారు. ఈ 10 మందికి కూడా మంగళ స్నానాలు చేయిస్తున్నాము అని చెప్పి 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి వేరు వేరు నదులలో ఉన్నటువంటి నీరు, నదీ జలం, ఆ నదీ జలాన్ని తీసుకొచ్చి వాళ్ళ నెత్తిని జల్లుతున్నారు. వీలైతే ఆ జలంతో స్నానం చేయమంటున్నారు. తర్వాత వీళ్ళకి ఆ దీక్షా వస్త్రాలు కట్టుకోండి అని వచ్చినటువంటి 10 మందికి కూడా ఒకే రకమైనటువంటి వస్త్రాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ చేతికి ఒక దీక్షా కంకణం కడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో అభిషేకం చేయిస్తూ ఉన్నారు, హోమం చేయిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళకి మంత్రోపదేశం చేస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళకి వచ్చే అనుమానం ఏమిటి అంటే ఇవన్నీ చేస్తే కానీ అసలు మంత్రోపదేశం చేయకూడదా? ఇది ఏమైనా ఒక నియమము అనేది ఉన్నదా? ఇక్కడ ప్రత్యేకంగా నియమము అనేటటువంటిది ఏం లేదు. అయితే మంచి పని చేస్తున్నాం మంత్రోపదేశం చేయటం అనేది, అలాంటప్పుడు సశాస్త్రీయంగా అంటే అది ఏ దేవత మంత్రాన్ని అయితే మనం ఉపదేశం చేస్తున్నామో ఆ దేవతను ఆవాహన చేసి ఆ దేవతకి అభిషేకము, పూజ, హోమము ఇత్యాది కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ మంత్రాన్ని చెప్పినట్లయితే ఆ దేవత ఎక్కువగా ప్రీతి చెందుతుంది. అందువల్ల మనం ఇచ్చేవంటి మంత్రం కూడా త్వరగా వాళ్ళకి సిద్ధిస్తుంది అనేది ఒక నమ్మకం. అంటే ఆ తర్వాత ఇంకో మాట అడిగారు మీరు. ఇప్పుడు ఏమిటి, అందరినీ వరుసగా కూర్చోబెట్టేస్తారు, వాళ్ళందరికీ కూడా వివిధ రకాలైనటువంటి నదీ జలాలతోనూ స్నానం చేయిస్తారు, ఇవన్నీ చేయాలా? అసలు ఇలాంటివి ఏమీ అవసరంలా. చెప్పే గురువుగారు కనుక గట్టివాడైతే ఆయన నీకు మంత్రం చెప్పాను అంటాడు, మరుక్షణంలో ఆ శిష్యుడికి మంత్రం సిద్ధిస్తుంది. అంతే. అది కేవలము గురువు యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని దానికోసం మీరేం ప్రత్యేకంగా చేయక్కర్లా అసలు. సరే, మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? మన అలా కూర్చోబెట్టి మనకి దీక్షా వస్త్రాలు ఇచ్చి మనకి మంత్రం చెప్పడం అనేది మనకేదో ఒక పెద్ద కార్యక్రమం మన గురువు గారు చేశారు,
ఇటువంటి కార్యక్రమం ఇంకెక్కడా జరగదు, అది మన దగ్గరే జరిగింది అని ఒక నమ్మకం ఏర్పడటానికి. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, మా చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే రోజుల్లో మా ఊళ్ళో వ్యాపారస్తులు ఎక్కువ ఉండేవాళ్ళు. వ్యాపారస్తులు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వేసేవాళ్ళు. వాళ్ళకి అక్షరాభ్యాసం చేసాము అనేవాళ్ళు, స్కూల్లో వేసాము అనేవాళ్ళు. అక్షరాభ్యాసం చేసినటువంటి రోజు రాత్రి సాయంత్రం 6 గంటలకల్లా వాడిని ఊరేగించేవాళ్ళు. పెద్ద పూల పల్లకి కట్టించి ముందు బ్యాండ్ మేళాలు తాళాలన్నీ పెట్టి ఆ పిల్లవాడిని ఆ పలకీలో కూర్చోబెట్టి ఊరేగించేవాళ్ళు ఊరంతా. ఆ తర్వాత చాలా అంగరంగ వైభవంగా ఊరేగించేవాళ్ళు. ఆ మర్నాడు వాడిని తీసుకొచ్చి స్కూల్లో చేర్పించేవాళ్ళు. ఆ స్కూల్లో కూర్చోబెడితే ఆ పెట్టినటువంటి రోజున స్కూల్లో ఉన్నటువంటి అందరికీ పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్ళు మా అందరికీ కూడా పంచిపెట్టేవాళ్ళు. మేమంతా తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ మాకు స్కూల్లో కొత్త అబ్బాయి చేరాడు, అందుకని మాకు పలకలు పంచిపెట్టారు, పలకలు తెచ్చుకునేవాళ్ళు. ఇదంతా ఏమిటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులు వాళ్ళు బాహటంగా చూపించుకోవడం, ఆర్భాటం, అంతకన్నా ఏం లేదు. తీరా చూస్తే ఇక్కడ జరిగే విషయం ఏమిటి అంటే, స్కూల్లోకి వచ్చిన మహా అయితే 1 నెల, గట్టిగా చూస్తే 1 నెల వాడు కాస్త స్కూల్ మానేసేవాడు. ఇంకా చదువులేదు, సంజలేదు. వాళ్ళ షాప్లో వాడు కూర్చునేవాడు. మరి ఇంతటి భాగ్యానికి ఊరేగింపు ఎందుకు? అదంతే. అది ఏమిటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పటాటోపం చూపించుకోవటం కోసం అని వాళ్ళు చేసేటువంటి పనులు. అంతేగాని అవన్నీ చేసిన తర్వాత ఏమవుతుందట, నువ్వు మంత్రం చేయాలిగా. అసలు ఆ గురువు గారికి మంత్రం మీద పట్టు ఉండాలి, నీకు మంత్రం సరిగా చెప్పాలి. కాబట్టి ఇవేం అవసరం లేదు. ఒకసారి నా దగ్గరికే వచ్చి అడిగారు. నేను మంత్రం చెప్పేశాను. మంత్రం చెప్పేసిన తర్వాత ఆయన వెంటనే అతను అడిగాడు, ఏమండి ఫలానా చోట వాళ్ళు హోమం చేయించి ఆ రోజున మంత్రం చెప్తూ ఉన్నారు, మరి మీరు ఏ రకమైనటువంటి హోమం చేయించకుండా మంత్రం చెప్పేశారు కదా. నేను అప్పుడు చెప్పిన సమాధానం ఒకటే, నిజమేనయ్యా, వాళ్ళు ఆ ఒక్కరోజే హోమం చేస్తారు, కానీ మన దగ్గర ప్రతిరోజు హోమం జరుగుతూనే ఉంటుంది కదా. ఏదో ఒక రకమైనటువంటి హోమం ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా మన ఇంట్లో హోమం జరుగుతూనే ఉంటుంది కదా. ఇంకా నువ్వు ప్రత్యేకంగా హోమం చేయాల్సిన అవసరం ఏంటి? అది లేనటువంటి వాళ్ళు అలా చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు వాళ్ళు ఎవరో ఏదో చేశారు అని చెప్పి దాంతో మీరు కంపేర్ చేసుకోవద్దు. అవేం చేయొద్దు. మీరు గురువు గారి దగ్గర మంత్రం అనేది శ్రద్ధగా తీసుకున్నారా లేదా? ఇక్కడ మంత్రం తీసుకునేప్పుడు కావలసినటువంటిది ఏమిటి అంటే అత్యంతమైనటువంటి శ్రద్ధ, గురువు యందు అపరిమితమైనటువంటి భక్తి, నమ్మకం. ఇవే కావలసినటువంటివి. ఆ మంత్రాన్ని చేయాలి అనే పట్టుదల మీకు ఉండాలి, ఇంకేమక్కర్లేదు. ఆ గురువు గారు మిమ్మల్ని మీ నెత్తిన గంగాజలం చల్లాడా, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి యమునా నదిలో ముంచాడా, ఇలాంటివన్నీ అవసరం లేదు. గంగా అంటే కాశీలో ఉన్నది గంగా అని కాదు, ప్రవహించే నీరుని గంగా అని అంటారు. కాబట్టి ఇలాంటివి ఏమీ అవసరం లేదు. నిత్యము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నటువంటి చోట్ల అసలు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. గురువు గారి దగ్గర అమితమైనటువంటి నమ్మకంతో మీరు ఆ మంత్రం దీక్ష తీసుకోండి.